రేపు ఏపీ తిరుపతిలో పర్యటించనున్నారు రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే మెగా మెడికల్ క్యాంప్కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ క్యాంప్ కోసం తిరుపతి నెహ్రూ మున్సిపల్ మైదానంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి పరసరత్నం సతీమణి దివంగత పరస కస్తూరమ్మ వర్ధంతి సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. క్యాంపులో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తామని చెప్పారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను సత్కరిస్తామన్నారు పరసరత్నం. ఆమె కరోనాలో చనిపోవడం జరిగింది. 4 years అయిపోయింది. ఇది 5th year పూర్తిగా వస్తాం. నేను ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపు, బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా సమాజానికి విశిష్ట సేవలు అందించినటువంటి వారిని, ఎడ్యుకేషన్లో సేవలు అందించినటువంటి ముఖ్యుల్ని, మెడికల్లో సేవలు అందించినటువంటి ముఖ్యుల్ని వీళ్ళందరినీ కూడా గౌరవించడం ఆనవాయితీగా తీసుకొస్తున్నాం. దీనికి ప్రతి సంవత్సరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను. 44 సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నా. నా నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో చేరింది. అందువల్ల తిరుపతిలో చేయడం, జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయడం, జిల్లా అంతటికీ కూడా పేదవాళ్ళందరికీ ఎడ్యుకేషన్గా కానీ వైద్యపరంగా కానీ సేవలు అందించేదానికి ఈ అంబేద్కర్ పూలే సంస్థ. నా భార్య చనిపోయిన వెంటనే కస్తూరి ఫౌండేషన్ అని పెట్టాను. సామాజిక కార్యక్రమాలు తన భుజస్కంధాల పైన వేసుకొని సమాజంలో ఎవరైతే విద్యకు దూరంగా, వైద్యానికి దూరంగా ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, విద్యను అందించడానికి మహాత్మా పూలే అంబేద్కరు ఒక ఫౌండేషన్ను స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి, ముఖ్యంగా హాస్పిటల్స్కు, కార్పొరేట్ హాస్పిటల్కు దూరంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వారికి గత 4 సంవత్సరాలుగా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు తిరుపతిని కేంద్రంగా చేసుకొని ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని, రెండోది తన శ్రీమతి అయినటువంటి పరస కస్తూరమ్మ గారి స్మారక సభను కూడా నిర్వహిస్తున్నారు. వారి రోగాల్లో ఉన్నటువంటి నిష్ఠాతులైనటువంటి వైద్యులందరినీ కూడా ఒక చోట చేర్చి, మరి ఇక్కడ పేషెంట్లందరూ కూడా దాదాపు 10,000 మంది రేపు రాబోతున్నారు ఆదివారం. మరి ఆదివారం 10,000 మందికి వారికి వైద్యం అందించడమే కాకుండా వారికి మంచి రుచికరమైన భోజనం పెట్టి. జై పూలే పరసరత్నం మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏర్పడింది. దాంట్లో నేను కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నాను. నా పాత్ర ఏంటంటే విద్య, వైద్యము, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే పనులు చేస్తున్నాను.